తుని పుచ్చిల ముంజకాయల వ్యాపారం. పక్షుల గ్రామంలో ఎండాకాలం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఉదయం 10 గంటలకే అడవిలో ఎండ బగబగ మండుతోంది. పక్షులన్నీ ఎండవేడికి తట్టుకోలేక చెట్ల నీడలలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ రోజు ఉదయం తుని చాలా దూరం ఎగిరి అడవి చివరున్న ఎత్తైన తాటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుండి ఎంతో కష్టపడి కొన్ని లేత ముంజకాయలను కోసుకుని తన ఇల్లు దగ్గరికి తీసుకునొచ్చింది. బుజ్జి, బయటికి రా తల్లి. చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. ఎండవేడికి నీకు దాహంగా ఉంటుంది కదా, ఈ ముంజకాయలు తింటే నీ కడుపు చల్లబడుతుంది. అమ్మా, ఇవి చాలా కొట్టుగా ఉన్నాయి. పైకి చూస్తే గట్టిగా ఉన్నాయి, కానీ లోపల ఏముందమ్మా? ఇవి తింటే నిజంగానే దాహం తీరుతుందా? ఖచ్చితంగా తీరుతుంది. ఇవి పైకి గట్టిగా ఉన్నా లోపల అచ్చం నీటితో నిండిన మంచు గడ్డలాగా ఉంటాయి. ఆగు, నేను నా ముక్కుతో వీటిపై తొక్కను తీసి ఇస్తాను, అప్పుడు నువ్వు తిని చూడు. తుని ఎంతో నేర్పుగా ముంజకాయపై ఉన్న పసుపు రంగు తొక్కను తీసేసింది. లోపల తెల్లగా పారదర్శకంగా మెత్తగా జెల్లీలాగా ఉన్న ముంజకాయ బయటకొచ్చింది. దాన్ని చూడగానే బుజ్జి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. వావ్, ఇది అచ్చం నీటి చుక్కలాగా మెరిసిపోతుంది. నేనిప్పుడే తింటానమ్మా. బుజ్జి ఆ ముంజకాయను నోట్లో వేసుకుంది. అబ్బా, ఇది చాలా చాలా చల్లగా తీగా ఉంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయి నీళ్ళల్లో జారిపోయిందమ్మా. నా దాహం, అలసట మొత్తం మాయమైపోయాయి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. అవును తల్లి, ఎండాకాలంలో ఈ ముంజకాయలు ప్రకృతి మనకిచ్చిన వరం. లోపలున్న నీరు మనకి ఎంతో బలాన్ని, చల్లదనాన్ని ఇస్తుంది. అమ్మా, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మన ఊర్లో పక్షులన్నీ ఈ ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నాయి కదా. మనం మన ఇల్లు ముందు ఒక ముంజకాయల వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అందరూ వచ్చి ఈ చల్లటి ముంజకాయలు తిని ఆనందిస్తారు కదా. అది చాలా గొప్ప ఆలోచన పుచ్చి. పక్షుల దాహం తీర్చడం కంటే మంచి పని ఏముంటుంది? నేను మళ్ళీ ఆ తాటి చెట్ల దగ్గరికెళ్ళి ఒకేసారి చాలా ముంజకాయలు తీసుకుని వస్తాను. నువ్వు ఈలోపు మన ఇంటి ముందు ఒక పెద్ద ఆకు పరిచి వ్యాపారానికి వేదిక సిద్ధం చెయ్యి. తుని వేగంగా ఎగిరెళ్ళి చాలా ముంజకాయలను తీసుకుని వచ్చింది. ఇద్దరు కలిసి వాటన్నిటికీ పై తొక్క తీసి ఒక విశాలమైన తామరాకు మీద అందంగా పేర్చారు. ముంజకాయలు తెల్లటి ముత్యాల్లాగా మెరిసిపోతూ నోరూరించేలా ఉన్నాయి. అప్పుడే ఆహారాన్ని వెతుక్కుంటూ అటుగా వచ్చిన చోటు మరియు తన కొడుకు బన్ను ఆ స్టాల్ ని చూశారు. ఏంటి తుని, ఇల్లు ముందు ఏదో కొత్తగా దుకాణం పెట్టావు? ఇవే పండ్లు తెల్లగా మెత్తగా కనిపిస్తున్నాయి. మా బన్ను ఎండక దాహంతో ఏడుస్తున్నాడు. రండి చోటు, ఇవి ముంజకాయలు. ఈ ఎండాకాలంలో వీటిని మించిన చల్లటి ఆహారం మరొకటి లేదు. బన్నుకి ఒక కాయ ఇవ్వు, వాడి దాహం ఇట్టే తీరిపోతుంది. అలాగా, అయితే ఒకటి ఇవ్వు తుని. వాడికి తినడానికి ఏమీ నోట్లో వెళ్ళడం లేదు. తుని ఆ ముంజకాయను బన్నుకిచ్చింది. బన్ను దాన్ని భయపడుతూనే నోట్లో పెట్టుకున్నాడు. అది నోట్లోకి వెళ్ళగానే వాడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అంటే ఇది భలే జారుతోందంటే పళ్ళు లేకుండానే మింగేయొచ్చు. కడుపులోకి వెళ్ళగానే ఏసీ కాయలు వచ్చినట్లు లోపలంతా చల్లగా అయిపోయింది. నాకింకో 2 కాయలు కావాలంటీ. చూసారా పన్నుక, నేను ముందే చెప్పాను కదా, ఇవి చాలా తీగా ఉంటాయి. వీళ్ళ మాటలు విని ఊరి పెద్ద మాహి, ఆమె వెంట లూసి, కుహు కూడా అక్కడికొచ్చారు. ఏమిటి ఇక్కడ ఎంత సందడిగా ఉంది? తుని, ఏంటి తెల్లటి పండ్లు? అడవిలో నేనెప్పుడు చూడలేదే. ఇవి తాటి చెట్ల నుండి నేను కోసుకొచ్చిన లేత ముంజకాయలు మహిగారు. ఎండవేడికి మన పక్షులు అల్లాడిపోతున్నాయని నేను మరియు బుచ్చి కలిసి ఈ ముంజకాయల వ్యాపారం మొదలుపెట్టాం. మీరు కూడా రుచి చూడండి. ముంజకాయలా? ఇవి తింటే నా తెల్లటి ఈకలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా తుని? నా చర్మపు రంగు మారిపోతుందేమోనని భయంగా ఉంది. చూస్తుంటే ఇవి చాలా జిగటిగా ఉన్నట్లున్నాయి. అస్సలు ఇబ్బంది ఉండదు లూసి. ఈ ముంజకాయలో స్వచ్ఛమైన నీరుంటుంది. ఇది తింటే నీ ఒంట్లో ఉన్న వేడంతా పోయి నీ చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. నీ ఈకలు ఎండకి మాడకుండా మరింత అందంగా మెరుస్తాయి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ముందు నాకే ఇవ్వుతుని. నా అందం పెంచేది ఏదైనా సరే నేను వదలను. లూసి ఒక ముంజకాయ తిని చాలా ఆనందపడింది. వాహ్, ఇది నా ఈకలకే కాదు, నా మనసుకి కూడా చాలా ప్రశాంతతనిచ్చింది. ఎండ వేడి ఏమాత్రం తెలియడం లేదు. నాకు కూడా ఇవ్వుతునే. ఈ వడగానికి నా గొంతు ఎండిపోయి మాట కూడా సరిగ్గా రావడం లేదు. నా గొంతు తడిపితే కానీ నేను పాటలు పాడలేను. కుహు ముంజకాయ తినగానే ఆమె గొంతులోని గరగర పూర్తిగా పోయింది. అద్భుతం, నా గొంతు మంట పూర్తిగా మాయమైపోయింది.
ఈ ముంచకాయల చల్లదనం నా గొంతుని మళ్ళీ కిలకలా మార్చేసింది. ఈ ఆనందంలో నేను ఒక పాట పాడతాను వినండి. కుహు ఎంతో సంతోషంగా మధురమైన గొంతుతో ఒక పాట పాడింది. అందరూ ఆనందంగా ముంజకాయలు తింటున్నారు. వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది. పక్షులన్నీ తునికి బహుమానంగా రంగురాళ్ళు, ఎండు గింజలు ఇస్తూ ముంజకాయలను తీసుకుంటున్నాయి. ఇక అప్పుడే ఆకాశం నుండి ఎగురుకుంటూ వచ్చి చిచ్చు మరియు చిన్ను అక్కడికి చేరుకున్నారు. ఏమిటి మిత్రులరా, ఈ మండుటెండలో అందరూ తుని ఇంటి ముందు ఎంత సంతోషంగా ఉన్నారు? ఏదైనా పెద్ద విందు జరుగుతోందా? రా చిచ్చు, మన తుని మరియు బొజ్జి కలిసి ఈ ముంజకాయల వ్యాపారం మొదలు పెట్టారు. ఇవి తింటే ఎండవేడి పూర్తిగా మర్చిపోతాం. నువ్వు చిన్ను కూడా రుచి చూడండి. అమ్మో, నాకు ఆ తెల్లటి కాయలు కావాలి. నా గొంతు పూర్తిగా ఎండిపోయింది. ఇదిగో చిచ్చు, మీరిద్దరు తినండి. చిచ్చు ముంజకాయను నోట్లో వేసుకుని దాని చల్లదనాన్ని ఆస్వాదించింది. వా తుని, నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఈ ఎండాకాలంలో మన ఊరికి ఇదే సరైన ఆహారం. కానీ చిచ్చు ఆ తామరాకు మీద ఉన్న మిగిలిన ముంజకాయలను జాగ్రత్తగా గమనించింది. కానీ ఏంటి చిచ్చు, రుచి బాలేదా? ఆ రుచి చాలా బాగుంది తుని. కానీ బయట వేస్తున్న వేడిగాలికి ఈ తామరాకు మీద ఉన్న ముంజకాయలు నెమ్మదిగా వేడెక్కిపోతున్నాయి. ఇవి జెల్లీలాగా ఉండడం వల్ల ఈ ఎండ తగిలితే వాటి చల్లదనం పోయి నీరు ఆవిరైపోతుంది. వేడిగా ఉన్న ముంజకాయలు తింటే రుచి ఉండదు, కడుపు నొప్పి కూడా వస్తుంది. అయ్యో నిజమే, నేనిప్పుడే తిన్న కాయ కొంచెం వెచ్చగా అనిపించింది. ఇలా వేడెక్కిపోతే మనకి చల్లదనం ఎలా వస్తుంది? మన వ్యాపారం ఆగిపోతుందా? ఈ ఎండకి కాయలన్నీ వేడిగా అయిపోతాయా? మనం కష్టపడి తెచ్చిన ముంజకాయలన్నీ వృధా అయిపోతాయా? అవును చిచ్చు, నేను ఈ వేడి గురించి ఆలోచించలేదు. తాటి చెట్టు మీద తొక్కతో ఉన్నప్పుడు అవి చల్లగా ఉంటాయి. కానీ తొక్క తీసాక ఎండకి తొందరగా వేడెక్కిపోతాయి. ఇప్పుడు వీటిని చల్లగా ఎలా ఉంచాలో నాకు అర్థం కావడం లేదు. అందరూ విచారంగా ఆలోచిస్తున్న సమయంలో చిచ్చు పెదవుల మీద ఒక చిరునవ్వు వెలిసింది. ఆమె బుర్ర చాలా వేగంగా పనిచేసింది. ఎవరు కంగారు పడకండి. ఈ ముంజకాయలు వేడెక్కకుండా నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఈ వ్యాపారం అస్సలాగదు. చిన్న, నువ్వు వెంటనే వెళ్లి మన ఊరి చెరువు దగ్గర ఉన్న తడి నాచు మరియు అడవిలో దొరికే సన్నటి వెదురు బద్దలో తీసుకొనిరా. ఇట్ట తెస్తానమ్మా. చిన్ను వేగంగా ఎగిరిపోయాడు. చోటు, నువ్వు మరియు పన్ను వెళ్లి ఒక పెద్ద లోతైన బండరాయి గుంటను శుభ్రం చేసి ఇక్కడికి లాక్కొని రండి. మహిగారు, మీరు మరియు కుహో ఆ గుంట నిండా చెరువులోని అడుగు నీళ్లు పట్టుకుని తీసుకొని రండి. సరే చిచ్చు, మేమిప్పుడే ఆ పెద్ద రాతి గుంటను తీసుకొని వస్తాము. కొద్దిసేపటికి చిచ్చు చెప్పిన వస్తువులన్నీ తుని ఇంటి ముందుకు వచ్చాయి. ఒక పెద్ద లోతైన రాతి గుంట, అందులో చల్లటి చెరువు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ చూడండి, మన నేచురల్ రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుందో చూడండి. ముందుగా నేను ఈ వెదురు బద్దలను ఆ రాతి గుంట మీద ఒక వలలాగా అల్లుతాను. ఆ నీళ్లకి కొంచెం పైన ఈ వెదురు బద్దలు ఉంటాయి. చిచ్చు తన వాడి అయిన ముక్కుతో ఆ వెదురు బద్దలను రాతి గుంట మీద గట్టిగా అల్లింది. ఇప్పుడు ఈ వెదురు అల్లిక మీద మనం ఆ తడి నాచును దట్టంగా పరుద్దాం. ఈ తడి నాచు కింద ఉన్న చల్లటి నీళ్లను పీల్చుకొని ఎప్పుడు మంచులాగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు తుని ఆ తామరాకును ఈ తడి నాచు మీద పెట్టాం. తుని జాగ్రత్తగా ముంజకాయలతో ఉన్న తామరాకును ఆ తడి నాచు మీద పెట్టింది. అంతే, కిందన్న చల్లటి నీళ్ళు తడి నాచు వల్ల ఆకు మీద ఉన్న ముంజకాయలకు కింద నుండి నిరంతరం చల్లదనం అందుతూనే ఉంటుంది. బయట ఎంత ఎండ ఉన్నా సరే ఈ ముంజకాయలు ఐస్ గడ్డలాగా ఎప్పుడు చల్లగా ఉంటాయి. వేడెక్కే ప్రసక్తే లేదు. వా చిచ్చు, నీ బుద్ధి బలం అమోఘం. ఒక చిన్న రాతి గుంట, నీళ్లు, తడి నాచుతో ఎంత అద్భుతమైన కూలర్ తయారు చేశావు. నీ ఐడియా వల్ల ముంజకాయలు ఎప్పటికీ చల్లగా తాజాగా ఉంటాయి. నిజంగానే చిచ్చు, నువ్వు నా వ్యాపారాన్ని, మా కష్టాన్ని కాపాడావు. ముంజకాయలు మళ్ళీ చల్లబడ్డాయి. నీ తెలివికి, నీ సహాయకునానికి చాలా చాలా కృతజ్ఞతలు. అత్త, నువ్వు చాలా గ్రేట్ అత్త. ఇప్పుడు ముంజకాయలన్నీ భలే కూల్గా ఉన్నాయి. మన వ్యాపారం ఇక ఆగిపోదు. అద్భుతం. ఇప్పుడు ఈ చల్లటి ముంజకాయలు తింటే నా ఒళ్ళంతా ఏసీలో ఉన్నట్లుంటుంది. నా ఈకలు మరింత అందంగా మెరుస్తాయి. చిచ్చు, నీ సమయస్ఫూర్తికి దండం పెట్టొచ్చు. నా గుతుకు ఇంతకంటే మంచి చల్లటి పండు మరొకటి దొరకదు. అందరి కష్టం వల్ల మన ఊరికి ఈ ఎండాకాలం ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. అందులో ఏముంది మిత్రులారా, తోనే కష్టపడి అడవి చివరి నుండి ముంజకాయలు తెచ్చింది. నేను దానికి కొంచెం తెలివిని జోడించాను అంతే. అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే అడవిలో ఏ కష్టమైనా సులభంగా దాటొచ్చు. ఇక అందరూ కడుపు నిండా చల్లగా ముంజకాయలు ఆరగించండి. ఆ రోజు నుండి ఎండాకాలం పూర్తయ్యే వరకు తుని మరియు బుజ్జిల ముంజకాయల వ్యాపారం చాలా ఘనంగా సాగింది. చిచ్చు తయారు చేసిన ఆ రాతిగుంట కూలర్ వల్ల పక్షులన్నీ రోజు మధ్యాహ్నం అక్కడికొచ్చి ఐస్ లాగా చల్లగా ఉన్న ముంజకాయలను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపాయి. తుని కష్టం
చిచ్చు తెలివితేటలు ఊరి పక్షులకు ఎండాకాలపు తాపాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేశాయి. ఈ కథలోని నీతేంటంటే, మంచి ఆలోచన, కష్టపడే తత్వం ఉన్నప్పుడు దానికి స్నేహితుల సహకారం, సమయస్ఫూర్తి తోడైతే ఎలాంటి సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించవచ్చు. వసంతకాలం పోయి వేసవికాలం ఉగ్రరూపం దాల్చుతుంది. ఉదయం 9 గంటలకి సూర్యుడు మండిపోతున్నాడు. మహిగ్రద్ద గారు చెట్టు నీడన అందరితో మాట్లాడుతున్నారు. తుని, చోటు, లూసీ, చిచ్చు పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు. మిత్రులారా, మార్చి నెల ఆఖరికి వచ్చేసాం. ఈ ఏడాది ఎండలు చాలా తొందరగా భయంకరంగా ముదిరిపోయాయి. ఉదయం 10 దాటితే బయట తిరగలేకపోతున్నాం. చెరువుల్లో నీళ్లు అప్పుడే అడుగంటికి పోతున్నాయి. అందరూ ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండండి. లూసీ పౌరం సన్ గ్లాసెస్ పెట్టుకుని ఒక ఆకుతో విసురుకుంటూ, అవును మహిగారు, మొన్న ఉగాది పండుగ అవ్వగానే ఎండలు ఇలా పెరిగిపోయాయేంటి? నేను వేసుకున్న ఖరీదైన ఫౌండేషన్ కరిగిపోయి కారిపోతుంది. నా ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్ని ఫ్రిడ్జ్ లో దాచుకోవాల్సి వస్తుంది. నేను ఈ మే నెల అయ్యే వరకు పగలు బయటికే రాననుకో. నిజమే లూసీ, ఎండలు భగభగ మండిపోతున్నాయి. మా బండుగాడికి రోజు 2 సార్లు స్నానం చేయిస్తున్నాను. వాడు నీళ్లలో నుండి బయటికి రావట్లేదు. బుజ్జికి కూడా నేను పండ్ల రసాలు ఇస్తున్నాను. ఎండల్లో బయట తిరిగితే వడదెబ్బ తగులుతుంది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి చల్లటి నీళ్లు తాగడం మంచిది. కుహుబాతు ఒక పెద్ద బుట్ట నిండా చేపలతో అటుగా వస్తూ, అమ్మయ్య, ఎండలు పెరిగితే పెరిగాయి కానీ నాకు మాత్రమే లాభాలే తెచ్చాయి ఫ్రెండ్స్. ఈ ఎండలకి చెరువులో నీళ్లు బాగా తగ్గిపోయాయి. చేపలన్నీ వేడికి తట్టుకోలేక పైకొచ్చేస్తున్నాయి. వావ్, ఇన్ని చేపలా కుహు ఆంటీ? నువ్వు గాలం వేసావా? గాలం అవసరం లేదురా బొనగా. నీళ్లు తక్కువ ఉండడం వల్ల చేపలు పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అసలు కష్టపడకుండానే అరగంటలో ఇన్ని చేపలు దొరికాయి. ఈ వారమంతా నాకు చేపల ఫ్రై, చేపల పులుసే. పండగ చేసుకుంటాను. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మనసులో, అరే, నీళ్లు తగ్గితే చేపలు ఈజీగా దొరుకుతాయా? అంటే అరగంటలో బుట్టడు చేపలా? అయితే నేను వెళ్లి చెరువులో ఉన్న చేపలన్నిటిని పట్టేస్తాను. ఈ ఎండలకి పక్షులు ఎవరు బయటికి రాలేరు, మార్కెట్కి కూడా వెళ్ళలేరు కదా. నేనే ఇంటి దగ్గర పందిరి వేసి సమ్మర్ స్పెషల్ ఫిష్ మార్కెట్ పెడతాను. డబుల్ రేట్కి అమ్ముతాను. నేను కోటీశ్వరరాలను అయిపోతాను. పైకి మాత్రం గట్టిగా, అవునా కుహో, మంచి పని చేసావు. సరే, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. రా చిన్నగా, మనకు చాలా పని ఉంది. అమ్మ, నాకు బయట ఎండగా ఉంది, నేను రాను. చిచ్చుకాకి చిన్ను చెవి పట్టుకుని లాగుతూ, నడవరా, మన దశ తిరిగే టైం వచ్చింది. ఈ ఎండలని క్యాష్ చేసుకుందాం, పదరా. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ నిప్పులు చెరుగుతోంది. ఊరి చివర ఎండిపోతున్న చెరువు దగ్గర చిచ్చుకాకి, చిన్నుకాకి ఒక పెద్ద వల పట్టుకుని బురదలో దిగారు. చిన్నుకాకి చెమటలు తుడుచుకుంటూ ఏడుపు మొహంతో, అమ్మ, ఎండ మండిపోతుందమ్మా. నా నెత్తి మాడిపోతుంది. నా కాళ్ళు బురదలో కాలిపోతున్నాయి. ఇన్ని చేపలు ఎందుకమ్మా? మన ఇద్దరికి 2 చాలు కదా. ప్లీజ్ అమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. చిచ్చుకాకి ఆయాసపడుతూ, వేదవా, నీకు బిజినెస్ నాలెడ్జ్ లేదు. ఈ చేపలన్నీ తీసుకెళ్లి రేపు మార్కెట్లో పెడదాం. ఈ ఎండకి బయటకు రాలేని వాళ్ళందరూ నా దగ్గరే కొంటారు. ఆ కుహు బాతుకి బుద్ధి చెప్తాను. చెరువులో ఉన్న అన్ని మనమే పట్టుకుందాం. గట్టిగా లాగు. కానీ అమ్మా, ఇన్ని చేపలు పట్టుకుని మనం ఎక్కడ దాచుకుంటాం? మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా. ఈ ఎండకు అన్ని పాడైపోవా? ఎవడ్రా పాడైపోయేది? నేను ఉప్పు రాసి దాస్తాను. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. బుట్టలోకి చేపలు వెయ్యి. ఆపా, ఈ మార్చి ఎండలు ఏంటి, జూలై ఎండల్లా ఉన్నాయి. నా రెక్కలు కూడా మాడిపోతున్నాయి. అయినా కష్టపడాలి, కష్టేపాలి. ఇద్దరూ కలిసి కష్టపడి 2 పెద్ద బుట్టల నిండా చేపలు పట్టుకుని ఆయాసపడుతూ ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. చిచ్చుకాకి ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ పెట్టి, చిచ్చు సమ్మర్ స్పెషల్ ఫిష్ మార్ట్ 100% ఫ్రెష్ అని ఒక అట్టముక్క మీద రాసి పెట్టింది. కాని రాత్రి నుండి ఫ్రిడ్జ్లో లేకపోవడం వల్ల, భయంకరమైన వేడి వల్ల ఆ చేపలు అప్పటికే పాడవడం మొదలయ్యాయి. చిన్నుకాకి ముక్కు మూసుకుంటూ, అమ్మో, ఇల్లంతా కంపు కొడుతుంది. ఈ చేపల మీద ఈగలు వాళ్తున్నాయి. ఇవి పాడైపోయినట్టున్నాయి. ఎవరూ కొనరమ్మా, పారేద్దాం. చిచ్చుకాకి కోపంగా, అది పాడవడం కాదురా వెర్రి నాగన్నా. ఈ వేడికవి ఆటోమేటిక్ గా ఎండు చేపలుగా మారుతున్నాయి. దీన్నే సన్ డ్రై ఫిష్ అంటారా. ఈ ఎండు చేపలకి మార్కెట్లో పచ్చి చేపల కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నువ్వు సైలెంట్ గా కూర్చో. ఎవరైనా వస్తే 2 రకాల వెరైటీలు దొరుకుతాయని చెప్పు. కానీ అమ్మ, వాసన భరించలేకపోతున్నాను. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నేను లోపలికి వెళ్తాను. లోపలికెళ్తే 2 పీకతారు. బిజినెస్ లో ఓపిక ముఖ్యం. చేపలు, చేపలమ్మ చేపలు, తాజా చేపలు, ఎండు చేపలు అని అరువు. ఉదయం 10 గంటలైంది. ఎండ బాగా పెరిగింది. వేడికి ఆ చేపలు పూర్తిగా కుళ్ళిపోయి ఊరంతా భయంకరమైన వాసన రావడం మొదలైంది. ఎవరూ చేపలు కొనడానికి రాలేదు. తుని పిచ్చుక ఇల్లు.
తుని, లూసీ, చోటు అందరూ ముక్కులు మూసుకుని బయటకొచ్చారు. లూసీ పౌరం గట్టిగా ముక్కు మూసుకొని, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ స్మెల్? తుని, నా ఖరీదైన ఫారిన్ పర్ఫ్యూమ్ కూడా ఈ వాసనని ఆపలేకపోతుంది. ఎవరో 10 రోజుల క్రితం చచ్చిపోయిన ఎలుకను మన ఊళ్ళో పడేసినట్టున్నారు. అవును లూసీ, నాకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది. ఎండలకి గాలి కూడా ఆడట్లేదు. ఈ వాసన ఇల్లంతా నిండిపోయింది. ఎక్కడి నుండి వస్తుందో? నాకు తెలిసి ఈ వాసన చిచ్చు ఇంటి వైపు నుండే వస్తుంది. మా పన్నుగాడు వాసనకి వాంతులు చేసుకుంటున్నాడు. పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. అదే సమయానికి మహీగ్రద్ద గారు కూడా ముక్కుకి ఒక గుడ్డ కట్టుకుని అటుగా వచ్చారు. గ్రామస్తులారా, ఈ కంపేంటి? మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ ఏమైనా తెరిచారా? ఊళ్ళో ఉండలేకపోతున్నాం. కుహుబాతు పరిగెత్తుకుంటూ వచ్చి, మహిగారు, ఆ వాసన డ్రైనేజీ కాదు, ఆ చిచ్చు ఇంటి నుండే వస్తుంది. నిన్న మధ్యాహ్నం ఆ ఎండలో దాని కొడుకు కలిసి చెరువులో ఉన్న చేపలన్నీ పట్టుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందేదో బోటు కూడా పెట్టారు. పదండి చూద్దాం. అందరూ కలిసి ముక్కులు గట్టిగా మూసుకొని చిచ్చుకాకి ఇంటి ముందుకొచ్చారు. అక్కడ టేబుల్ మీద కుళ్ళిపోయిన చేపలు, వాటి మీద వందలాది ఈగలు ముసురుకునున్నాయి. చిచ్చుకాకి, చిన్నుకాకి కూడా ముక్కులు మూసుకొని ఆ చేపల పక్కనే కూర్చొనున్నారు. మహీగ్రద్ద కోపంగా ముక్కు మూసుకొని, చిచ్చు, ఏంటిది? ఏంటి కంపు? ఊరిని నాశనం చేద్దామని డిసైడ్ అయ్యావా? చిచ్చుకాకి కృత్రిమమైన నవ్వును తెచ్చుకొని, ఆ రండి మహిగారు, రండి లోసే. చిచ్చు సమ్మర్ ఫిష్ మార్ట్కి స్వాగతం. ఫ్రెష్ చేపలు కావాలా లేక ఎండు చేపలు కావాలా? రేటు చాలా తక్కువ, కేవలం 500 రూపాయలు కిలో. నీ మొహం, అవి పచ్చ చేపలు కావు, ఎండు చేపలు కావు, అవి కుళ్ళిపోయిన చేపలు. ఈ మార్చి ఎండలకి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పడేస్తే పాడైపోవా? నీకు కనీసం ఆ కామన్ సెన్స్ కూడా లేదా? అమ్మో, 500 రూపాయలిచ్చి ఆ కంపు కొనేది నేనా? నా పెంపుడు పిల్లి కూడా ఆ చేపలను చూసి పారిపోతుంది. దీన్ని బిజినెస్ అంటారా? బయో వెపన్ అంటారా? చిచ్చు, నీకు ఎందుకంత అత్యాశ? కుహుకి చేపలు దొరికాయి కదా అని నువ్వు చెరువులో ఉన్నవన్నీ తెచ్చేశావు. వాటిని దాచుకునే స్తోమత లేనప్పుడు ఎందుకు తేవడం? ఇప్పుడు చూడు, ఇల్లంతా కంపు, ఆ చేపలన్నీ వృధా. చిన్నుకాకి ఏడుస్తూ, నేను నిన్నునే చెప్పాను తోత, వద్దమ్మా ఎండలో ఎందుకు అని. మా అమ్మ వినలేదు. ఇప్పుడు ఈ వాసనకి నాకే ప్రాణం పోయేలా ఉంది. నాకు ఈ బిజినెస్ వద్దమ్మా. చిచ్చు, నువ్వు ఎప్పటికీ మారవు. ఈ ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆహారం త్వరగా పాడైపోతుందని నీకు తెలియదా? నీ అత్యాశ వల్ల నీ శ్రమ వృధా అయింది. పైగా ఊరంతా కంపు కొడుతుంది. ఇప్పుడే ఈ చెత్త అంతా తీసుకెళ్లి ఊరి బయట గొయ్యి తీసి పూడ్చిపెట్టు. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యయ్యా, నా బిజినెస్ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందే. ఈ ఎండలు నన్ను మోసం చేశాయి. కనీసం ఒక్క చేప కూడా అమ్ముడుపోలేదు. ఈ ఎండలు నిన్ను మోసం చేయలేదు చిచ్చు, నీ దురాశ నిన్ను మోసం చేసింది. వెంటనే ఇదంతా క్లీన్ చేయి, లేకపోతే నీకు జరిమానా వేస్తాను. సరేలే చిచ్చు, ఏడవకు. ఆ పాడైపోయిన చేపలను ఊరి బయట నా కూరగాయల తోటలో గుంత తీసి పూడ్చిపెట్టు. అవి కుళ్ళిపోయాయి కాబట్టి మొక్కలకి మంచి ఎరువులాగా పనికొస్తాయి. కనీసం ఆ రకంగా అయినా అవి ఉపయోగపడతాయి. కుహుబాతు నవ్వుతూ, అవును చిచ్చు, నీ సమ్మర్ స్పెషల్ ఫిష్ మార్ట్ కాస్త సమ్మర్ స్పెషల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీగా మారిపోయింది. ఇక తవ్వకు. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని ఆ కుళ్ళిన చేపల బుట్టలను మోసుకుంటూ ఆ మండుటెండలో గుంత తీయడానికి తుని తోట వైపు నడిచింది. చిన్నుకాకి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ కథలోని నీతేంటంటే, వాతావరణాన్ని, పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం అత్యాశతో చేసే పనులు చిచ్చుకాకి చేపల వ్యాపారంలాగే కుళ్ళిపోయి నష్టాన్ని, అవమానాన్ని మిగుల్చుతాయి.